వెల్కమ్ టు ఎంబీబీఎస్ ఇన్ఫో ఛానల్. మనం గత వీడియోలో వాట్ ఈస్ ద స్టూడెంట్ ప్రొఫెసర్ రేషియో అనే దాని మీద మాట్లాడుకున్నాం. క్లాస్ రూమ్కి 25 మంది పిల్లలు ఉంటారు. దీనివల్ల స్టూడెంట్ ఎక్కువ లాభపడటానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో గత వీడియోలో చెప్పడం జరిగింది. దాని తర్వాత నెంబర్ ఆఫ్ వర్కింగ్ డాక్టర్స్ అటెండ్ యాజ్ ఫ్యాకల్టీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకున్న హాస్పిటల్ 900 బెడ్స్ ఉన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది వర్కింగ్ డాక్టర్లు పిల్లలకి ఫ్యాకల్టీగా వస్తారు? 70% ఆఫ్ ది వర్కింగ్ డాక్టర్స్ అటెండ్ యాజ్ ఫ్యాకల్టీ. ఇది చాలా గొప్ప విషయం. అంటే స్టూడెంట్తో ఎప్పుడైతే ఈ ప్రొఫెసర్ మింగిల్ అయ్యాడో ఆటోమేటిక్గా తనకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏ ఇబ్బంది లేకుండా, తన ప్రాక్టికల్స్లో కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా తను కంటిన్యూ అవ్వడానికి ఒక మంచి అవకాశం క్రియేట్ చేస్తుంది ఈ యూనివర్సిటీ. అలాగే వెదర్ ద యూనివర్సిటీ పొసెస్ ఎనీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చాలా ఇంపార్టెంట్ అండి, అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది కిర్గి ఇండియన్ మౌంటైన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఉందండి అక్కడ. ఇది 2015లో మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని విజిట్ చేశారు. మీరు బాగా గమనిస్తే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కిర్గి ఇండియన్ మౌంటైన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్ ఇన్ 40 acres, 40 ఎకరాల్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కిర్గి ఇండియన్ అంటే మన ఇండియాతో కొలాబరేట్ అయిన ఒక రీసెర్చ్ సెంటర్. 3rd year నుంచి మన పిల్లలు రీసెర్చ్కి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఏర్పరుస్తుంది. కాబట్టి ఒక మంచి ఇన్స్టిట్యూట్కి మనం వెళ్తున్నాం. తర్వాత ఎన్ఎంసి నామ్స్ ప్రకారం అక్కడ మన పిల్లలు 3rd year నుంచి 9 డివిజన్స్లో వర్క్ చేయాలి. ఏమేమి డివిజన్స్ అయి చూద్దాం. మెడిసిన్లో పనిచేస్తారు. ఆ తర్వాత వచ్చేసి పీడియాట్రిక్స్లో పనిచేస్తారు. అంటే మీకు కోర్సు చదువుతూ, పీడియాట్రిక్స్ అనేది ఒక పార్ట్, దాంట్లో చదువుతూ ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత సర్జరీలో ఉన్నప్పుడు కొన్ని మైనర్ సర్జరీస్ చేయడానికి మన పిల్లలకి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఓబీ గైనకాలజీలో పనిచేస్తారు. కొన్ని డెలివరీస్ మన ఓన్ హ్యాండ్స్తో చేయడానికి అక్కడ అవకాశం కల్పిస్తారు. అంటే నేను ఏమంటానంటే ఒక బెస్ట్ డాక్టర్గా తయారవడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత అవసరమో ఇవన్నీ కూడా అక్కడ ఆ ఫెసిలిటీస్ మీకు క్రియేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి 5th one ఆప్థమాలజీ, దాని తర్వాత 6th one వచ్చేసి మీకు ఈఎన్టీ, దాని తర్వాత వచ్చేసి డెర్మటాలజీ, నెక్స్ట్ దాని తర్వాత కమ్యూనిటీ మెడిసిన్, దాని తర్వాత ఈ 9 డివిజన్స్లో మన స్టూడెంట్స్ అక్కడ ఖచ్చితంగా వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసినప్పుడు అక్కడ ఏదైతే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో దాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మీకు వచ్చేసి 80 hours మీకు అక్కడ రేడియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎంబీబీఎస్ కోర్స్ అనేది ఒక బేసిక్ కోర్స్ అండి. అంటే మీకు అన్ని రకాల కోర్సులతో కలిపి ఉంటుంది. సో దీనివల్ల స్టూడెంట్ ఏమవుతాడండి, అన్ని కోర్సులు నేర్చుకొని ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకున్న తర్వాత పీజీ మీ ఇష్టం. ఆర్థోపెడిక్కి వెళ్తారా, కార్డియాలజీకి వెళ్తారా, లేకపోతే నర్వస్ సిస్టమ్కి వెళ్తారా, దేనికి వెళ్తారనేది అది డిపెండ్ ఆన్ స్టూడెంట్ అండి పీజీ చేసేటప్పుడు. ఓకే. దాని తర్వాత వచ్చేసి అవైలబుల్ ఆఫ్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ. ఇది మాకు ఒక గొప్ప వరం అండి. అంటే యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉంటుంది. మీకు మేజర్గా మీరు ఏ కంట్రీ పంపించినా ఆ కంట్రీలో పిల్లల్ని యూనివర్సిటీ హాస్టల్లో ఉంచరు, బయటే ఉంచుతారు. ఇది చాలా రాంగు. ఎందుకంటే పిల్లలు బయట ఉంటే మాట వినరు. యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉండడంతో వాళ్ళు కంప్లీట్గా మా కంట్రోల్లో ఉంటారు. కాబట్టి ఇది యూనివర్సిటీ హాస్టల్, ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది మాకు. హాస్టల్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇది క్యాంపస్ ఫోటోస్ అండి, హాస్టల్ ఫోటోస్. ఇది బాయ్స్ హాస్టల్. తర్వాత ఇది వచ్చేసి మీకు గర్ల్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ వచ్చేసి 2.5 kilometer డిస్టెన్స్లో ఉంటాయి. చాలా బాగుంటాయి. హాస్టల్స్ లోపల ఎలా ఉంటాయి అది ఒకసారి చూద్దాం. ఇది రూమ్ అండి. ఒక రూమ్కి వచ్చేసి మీకు 4 పిల్లలు ఉంటారు. వాళ్ళకన్నీ కప్బోర్డ్స్తో సహా నీట్గా ఇలా క్లీన్ చేయడం జరుగుతుంది, క్లియర్గా ఉండటం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు 2 నుంచి 3 సార్లు బయట వాళ్ళు వచ్చి మీకు, అంటే అక్కడ క్లీనర్స్ ఉంటారండి, వాళ్ళు వచ్చి రూమ్ అంతా నీట్గా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక గొప్ప ఫెసిలిటీ అండి. ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడంతో మీ పిల్లలు ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారు, సెక్యూరిటీగా ఉండటం జరుగుతుంది. దాని తర్వాత అవైలబుల్ ఆఫ్ తెలుగు కుక్స్. మాకు 12 మంది తెలుగు కుక్స్ ఉన్నారండి అక్కడ. కాబట్టి ఇలా ఫుడ్ ఎప్పుడు కూడా మీకు వేడివేడిగా అందించడం జరుగుతుంది. ఎలా ఉంటుంది ఫుడ్ అంటే, ఇది ఫుడ్ మెనూ అండి. 80% బాగుంటుంది, 20% అడ్జస్ట్ అవ్వాలి. అదేంటి సార్, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అసలు ఫుడ్ మీ ఇంట్లో కూడా పెట్టరండి, అద్భుతంగా పెడతాము, చాలా బాగుంటుంది ఫుడ్, 100% అంటారు. అది పచ్చి అబద్ధం అండి. ఏమంటే మీ బిడ్డ ఏం తింటారనేది వాళ్ళ అమ్మగారికి తెలుసుద్దండి, మా వంటోడికి ఎలా తెలుసు సార్. కాబట్టి అక్కడ 80% బాగుంటుంది. దీంట్లో మీకు ప్రత్యేకత ఏంటంటే వారానికి 4 రోజులు నాన్ వెజ్ ఉంటుంది, 2 రోజులు ఎగ్ ఉంటుంది, పెరుగు, చపాతీ, అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి మంచి ఫుడ్ ఏర్పాటు చేయగలుగుతున్నాం సార్.
దాని తర్వాత మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్, విదేశాల్లో చదివిన స్టూడెంట్స్ ఇండియాకి వచ్చాక ఒక ఎగ్జామ్ వస్తారు సార్. దాన్ని మొన్నటిదాకా ఎంసీఏ ఎగ్జామ్ అని రకరకాలుగా అనేవాళ్ళు, కానీ దాని పేరు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అని తీసుకొచ్చారండి. 2019 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇండియాలో చదివిన స్టూడెంట్ అయినా, విదేశాల్లో చదివిన స్టూడెంట్ అయినా నెక్స్ట్ వన్ అనే ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా. ఎందుకు రాస్తారంటే లైసెన్స్ కోసం రాస్తారండి. అంటే ఇప్పుడు మీకు ఇండియాలో చదివినా, ఇతర దేశాల్లో చదివినా మీకు ఎటువంటి వేరియేషన్ లేదు, కామన్గా జరిగే ఎగ్జామ్. దీనికి మనం ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్ ఇస్తాం సార్. ఫస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ కోచింగ్ ఇస్తాము. దీనికి ₹1 కూడా మనం ఛార్జ్ చేయము. ఇది కంప్లీట్గా ఫ్రీ అవుతుంది. దీనికి డాక్టర్ భానుప్రకాష్ గారు అకాడమిక్ డైరెక్టర్ అండి. ఇండియా నుంచి 12 మంది ఫ్యాకల్టీస్ తోటి అక్కడ ఈయన ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు మీరు 2023 రిజల్ట్ కనుక గమనిస్తే ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ మా యూనివర్సిటీ 55% ఉందండి. దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫోన్ చేసినప్పుడు మీకు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏం చేయాలి? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనకు వేదాంత్ అని ఓన్ హాస్పిటల్ ఉంది. ఈయన డాక్టర్ అమిత్ గారు అని 24/7 మీకు అందుబాటులో ఉంటారు. ఫ్యామిలీతో సహా కూడా అక్కడ ఈయన సెటిల్ అయ్యారు. కాబట్టి 24/7 ఈయన మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి మనకు ఓన్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంది. నెక్స్ట్ అలాగే వచ్చేసి అవర్ స్టూడెంట్స్ విత్ డీన్ ఆఫ్ ది యూనివర్సిటీ డీన్తో మన స్టూడెంట్స్ అండి. అక్కడ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా బాగుంటారు మనతోటి, అంటే ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. నెక్స్ట్ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీరు పిల్లలు ఇంటర్మీడియట్ దాకా వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేయడంతో ఏంటంటే వాళ్ళకి ఒత్తిడికి గురవకుండా ఏంటంటే చక్కగా చదువుకోగలుగుతారండి పిల్లలంతా. కాబట్టి కంప్లీట్గా ఇది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. దాని తర్వాత వచ్చేసి హౌ టు నో ద అకాడమిక్ ఇయర్ ఇన్ అబ్రాడ్. అసలు అబ్రాడ్లో అకాడమిక్ ఇయర్ ఉంటుందా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎలా తెలుస్తుంది మనకంటే, ఇండియాలో ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మీకు అక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎలా తెలుస్తుంది మనకి అంటే,